ముత్కూరు మండలం నేలటూరు నుంచి బద్దిక కృష్ణ ఆధ్వర్యంలో యంగ్ టీమ్ మంచి యువత మంచి ఫోర్స్లో ఉండే యువత 20 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నేలటూరు షిఫ్టింగ్లో ఆల్రెడీ ఇక్కడ మాదిరాజుగూడూరు ఒకటి, వావులేటిపాడు 2 దగ్గరల టెండర్స్ కూడా పిలిచేసాం. ఇంచుమించు 100 కోట్లకి టెండర్స్ పిలిచాం. ఇంకొక ఎస్సీ కాలనీ అండ్ ఊరు, ఎస్సీ కాలనీ అండ్ విలేజ్, ఆ రెండింటికి కూడా సైట్ ఆల్మోస్ట్ ఎస్సీస్కి అక్కడ ఏదో సైట్ సెలక్షన్లో ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి ఫిషర్మెన్లో సెకండ్ ఇంకొక విలేజ్కి 44 ఎకరాలు రిలయన్స్ది వాళ్ళు ఆల్రెడీ అక్వైర్ చేస్తున్నారు. దాన్ని వెనక్కి తీసుకోవటం లేట్ అవుతుంది. ఏదేమైనా R&R కాలనీస్లో వీళ్ళకి ఇబ్బంది లేకుండా పెద్ద మొత్తంతో ఇంచుమించు 400 చిల్లర కోట్ల రూపాయలతో R&R కాలనీస్కి శాంక్షన్ చేసి పెట్టున్నాం. 2 టెండర్స్ అయిపోయినాయి, అవి పని మొదలు కాబోతున్నాయి. 2 కాలనీస్ ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అన్నీ వరిగుండ్లో ఒకటి, ప్లస్ దీంట్లో 44 ఏకర్స్ రిలయన్స్ ఒకటి, ఈ 2 కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి సంక్షేమం నెవర్ ఇన్ ద హిస్టరీ, చరిత్రలో లేనివి, ఎవడేం చెప్పలేడు. అంతే. ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ టైంలో ఈ 4 సంవత్సరాలు జరిగిన అభివృద్ధితో దరిదాపులకు కూడా రాలేరు. నిన్న సమన్వయ కమిటీలో కూడా అదే చర్చించుకున్నాం. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకుపోతాం. డెఫినెట్గా ప్రజల మద్దతు ఈసారి మళ్ళీ తెలుగుదేశం రావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలా, రాజధాని పూర్తి అయిపోవాలా, అమరావతి పూర్తి అయిపోవాలా, పోలవరం పూర్తి అయిపోవాలి, గోదావరి పెన్నా నదుల అనుసంధానం ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి పెన్నా నది అనుసంధానం కావాలా. ఈరోజు రాష్ట్రం ప్రగతిలో ముందుకు పోతుంది, దేశంలో పోటీ పడుతున్నాం. ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎవరు దరిదాపులు అందుకోలేనంత అభివృద్ధి చెందే పరిస్థితి ఈరోజు ఉంది. అందుకని మళ్ళీ తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని ఆవశ్యకత ప్రతి ఒక్కరిలో ఆ పట్టుదల కూడా పెరుగుతుంది. ఈరోజు కృష్ణ ఆధ్వర్యంలో చేరిన యంగ్ టీమ్ని హృదయపూర్వకంగా పార్టీలోకి స్వాగతిస్తున్నాం. అందరికి కలిసి మా వాళ్ళు పనిచేసుకున్నానికి సిద్ధంగా.